నమ్మి ఓట్లేసినటువంటి ప్రజల్నే కాదు, ఆఖరికి తమ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నటువంటి ఉదంతం అయితే గనక బయటపడింది. ఏదైతే మనం చూసాం ఎన్నికలకి ముందు 2019 ఎన్నికలకి ముందు ఎన్నో హామీలు ప్రజలకి గుప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ కూడా తొంగలోకి తొక్కుతూ ఏ విధంగా వాటి విషయంలో ప్రజల్ని మోసం చేశాడో మనం చూసాం. అయితే ఇప్పుడు ఆ విధంగా ఆయన పరిపాలనా పరంగా కాదు కానీ ఆయన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మోసం చేస్తున్నటువంటి ఒక ఘటన అయితే కనుక ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. అది మరి ఏ సంస్థ కాదు, జగన్మోహన్ రెడ్డి సొంత సంస్థ అయినటువంటి భారతీ సిమెంట్స్. భారతీ సిమెంట్స్లో ఏదైతే పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళంతా కూడా ఈ రోజున యాజమాన్యం పైన, అంటే జగన్మోహన్ రెడ్డి పైన, అలాగే ఆయన సతీమణి భారతీరెడ్డి పైన కూడా తిరుగుబాటు చేస్తూ ఈ రోజున విధులను బహిష్కరించి బయటకి వచ్చి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డికి, భారతీరెడ్డికి, అలాగే భారతీ సిమెంట్స్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తూ ఈ రోజున విధులను బహిష్కరించినటువంటి పరిస్థితి అయితే కనుక నెలకొంది. కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ఏదైతే ఈ భారతీ సిమెంట్స్ అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి తన తండ్రికి ఉన్నటువంటి అధికారాన్ని, అలాగే తాను ఏదైతే గనక పలుకుబడిని వినియోగించుకోగలడో అవన్నీ కూడా వినియోగించి భారతీ సిమెంట్స్కి సంబంధించి కడప జిల్లాలోని కమలాపురం, అలాగే నాగవెంకాయపాలెం ఇలాగా కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఆ కొన్ని ప్రాంతాల గ్రామ శివార్లలోన ఈ భారతీ సిమెంట్స్ కర్మాగారం అనేటువంటిది, అంటే సిమెంట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాంట్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో పెద్ద ఎత్తున భూసేకరణ కూడా కావాల్సి వచ్చింది. భూసేకరణ కావాల్సినటువంటి సమయంలో మరి రాజశేఖర రెడ్డి ఆ రోజున అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నటువంటి సమయంలో తన అధికారాన్ని వినియోగించి జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి భూసేకరణ, కొన్ని వేల ఎకరాల భూసేకరణ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ సమయంలో భూములు ఇచ్చినటువంటి రైతులు అప్పటికే ఆ భూములు అయితే గనక మూడు పంటలు, అంటే పూర్తిగా మంచి పంటను ఇచ్చేటువంటి భూములని కూడా ఆ రోజున భారతీ సిమెంట్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి మరి వాళ్ళు ఒత్తిళ్లకి, రాజకీయ ఒత్తిళ్లకే తలొగ్గారా లేకపోతే వాళ్ళపైన బెదిరింపులకే పాల్పడ్డారు కానీ రైతుల దగ్గర నుంచి అయితే మాత్రం ఆ రోజున భారతీ సిమెంట్స్ కోసం కొన్ని వేల ఎకరాలను అయితే గనక సేకరించడం జరిగింది. మరి ఈ సేకరణ సమయంలోనే వాళ్ళకి భూమికి డబ్బులు ఇవ్వడంతో పాటుగా రైతులు ఎవరైతే గనక భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారో ఆ రైతు కుటుంబంలో ఒక్కొక్కరికి ఏదైతే కనుక పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తాము అంటూ కూడా ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే భారతీ సిమెంట్స్లో ఆ భూములు ఇచ్చినటువంటి రైతు కుటుంబాల్లో ఒకరికి ఈ ఉద్యోగాల్ని కూడా కల్పించారు. అయితే ఇదంతా కూడా దాదాపు 10-12 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి క్రమంలో మరి మెల్లగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని తన ఆస్తుల్ని పెంచుకుంటాడో మనకు తెలిసిందే కదా. అందులో భాగంగానే భారతీ సిమెంట్స్ని కూడా విస్తరింపజేసుకుంటూ వచ్చాడు. మరి ఆ పరిశ్రమ విస్తరిస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఉద్యోగులు కూడా ఎక్కువ అవుతారు కదా. ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ చేసుకునేటువంటి క్రమంలో కనీసం ఏదైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు, ఆ గ్రామాల ప్రజలు ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఉద్యోగ కల్పన చేద్దామనేటువంటి ఆలోచన కూడా కాదు, మళ్ళీ పులివెందుల నుంచి వీళ్ళ మనుషుల్ని తెచ్చుకోవడం, అది కూడా ఏదైతే రాజకీయ సిఫార్సులతోటి, అంటే పొలిటికల్ రికమెండేషన్స్ తోటి వచ్చినటువంటి వాళ్ళని పెద్ద ఎత్తున అక్కడ చేర్చుకున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు కూడా ఇప్పటికీ ఆ ఉద్యోగులు ఏదైతే భూములు ఇచ్చినటువంటి రైతు కుటుంబాల నుంచి ఎవరైతే ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులుగా వచ్చారో వారితో పాటు ఈ పొలిటికల్ రికమెండేషన్స్తో వచ్చినటువంటి ఉద్యోగులు కూడా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అయితే దాదాపుగా 2.5-3 ఏళ్లుగా కూడా ఉద్యోగులకి ప్రతి ఏటా ఏ సంస్థ అయినా కూడా ఏం చేస్తుంది, ఒక 2%, 5% ఎంతో కొంత వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేటువంటిది ఇస్తుంది. ఎందుకంటే ఏటా ఒకే రేట్లు ఉండవు, అందులోనూ ఇంతకాలంగా ఉద్యోగులు మన దగ్గర పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి ఒక్కో ఏడాది జీతం పెంపు అనేటువంటిది చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవనం కూడా సాగాలి, వాళ్ళు కూడా ఇంతకాలంగా పనిచేస్తున్నందుకు వాళ్ళకి కొంత గ్రోత్ కూడా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఏ సంస్థ అయినా కూడా ఇంక్రిమెంట్ అంటూ పెంచుతూ ఉంటుంది. అది 2% కావచ్చు, 3% కావచ్చు, 4%, 5% ఇట్లాగా ఇంక్రిమెంట్లు కూడా సంస్థ ఉద్యోగి తాలూకు సర్వీసును బట్టి ఇంక్రిమెంట్లు ఇస్తూ ఉంటారు. అయితే ఈ రోజున భారతీ సిమెంట్స్ ఏదైతే ఉందో ఈ భారతీ సిమెంట్స్ గడిచిన 2.5-3 ఏళ్లుగా కూడా అక్కడ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో భారతీ సిమెంట్స్లో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులంతా కూడా తమకి ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి అంటూ కొంత నిరసన తెలిపినటువంటి క్రమంలో ఎట్టకేలకు యాజమాన్యం కూడా దిగొచ్చి వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడే ముఖ్యంగా ఉద్యోగులకి మోసం చేస్తూ ఉంది. ఆ ఉద్యోగులకి మోసం కూడా ఎవరికి అంటే ఎవరైతే రాజకీయ సిఫార్సులతో వచ్చినటువంటి ఉద్యోగులు, అంటే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళు అక్కడ ఉండే వైసీపీ కోసం పనిచేసేటువంటి నాయకులు ఎవరైతే సిఫార్సులు చేసి పంపినటువంటి ఉద్యోగులు ఉంటారో
వాళ్ళందరికీ 6% ఇంక్రిమెంట్ ఇస్తే అసలు ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, భారతీ సిమెంట్స్ కర్మాగారాన్ని అంటే సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి 3 పంటలు పండేటువంటి భూముల్ని కోల్పోయి కేవలం ఒక ఉద్యోగంతో పూర్తిగా తమ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కేవలం 4% అంటే 4% మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తూ ఈ రోజున ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా భూములు కోల్పోయి ఆ భూముల్ని కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి కోసము, ఆయన కుటుంబం కోసము, ఆయన వ్యాపారాల కోసం అక్కడ త్యాగం చేసినటువంటి రైతులు వాళ్ళు ఈ రోజున ఆందోళనకి దిగారు. ఏదైతే గనక రాజకీయ సిఫార్సులతో వచ్చినటువంటి ఉద్యోగులకేమో 6% ఇంక్రిమెంట్ ఇస్తూ అసలు 3 పంటలు పండేటువంటి భూమి, మేము ప్రశాంతంగా మా జీవనాన్ని ఆ భూముల మీదే సాగించే వాళ్ళం, మా పెద్దలు కూడా అంటే తాతలు తండ్రుల నుంచి కూడా వచ్చినటువంటి ఆస్తులు ఆ భూముల్లో చక్కగా వ్యవసాయం చేసుకుంటూ మేము చక్కగా మా జీవనాన్ని సాగించుకునే వాళ్ళం, అలాంటి భూములన్నీ కూడా మీరు మీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తాము అంటే అది బలవంతంగానో లేకపోతే కనుక ఒప్పందం కుదుర్చుకునే ఇచ్చాము, కానీ మీ వ్యాపారాల కోసం మేము భూములు ఇస్తే ఈ రోజున మాకు ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్ల విషయంలోనే ఈ స్థాయి మోసం చేస్తారా అంటూ ఎవరైతే భూములు ఇచ్చి ఉద్యోగాలు పొందినటువంటి పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారో వారంతా కూడా ఈ రోజున విధులను బహిష్కరించి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతీ రెడ్డి, ఎందుకంటే ఆవిడ పేరు మీదే కదా ఈ సిమెంట్ కంపెనీ కూడా పెట్టింది, వాళ్ళిద్దరికీ కూడా వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ రోజున విధులను బహిష్కరించి వచ్చి భారతీ సిమెంట్స్ కార్యాలయం ఎదుట ధర్నాకు కూడా దిగినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా వీళ్ళతోటి చర్చించేందుకు యాజమాన్యం కూడా ఎవరు రాలేదు, కానీ వీళ్ళపైన ఎవరైతే ఉద్యోగులు నిరసన తెలియజేస్తూ ఉన్నారో వాళ్ళపైన పోలీసులకి సమాచారం అందించడం, పోలీసులు కూడా వచ్చి వీళ్ళతోటి సంప్రదింపులు జరిపేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. వీళ్ళని ఏదైతే కనుక కామప్ చేసి సర్దుమణిగేలాగా చర్చలు కూడా జరిపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఉద్యోగులు ఎవరైతే భూములు ఇచ్చి భూములు కోల్పోయి ఈ రోజున అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకి జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎక్కడా కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు అంటూ కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పోలీసులు కూడా చేతులు ఎత్తేయడంతో ఎట్టకేలకు భారతీ సిమెంట్స్ యాజమాన్యం అయితే కనుక దిగి వచ్చి వాళ్ళతోటి చర్చలు జరిపి అప్పటికీ కూడా వాళ్ళకి ఏదైతే 4% ఇస్తాము అని చెప్పి ఇప్పటి వరకు చెప్పారో అదే 4% కొనసాగిస్తాం తప్పితే పెంచేటువంటి పరిస్థితి లేదు అంటూ కరాఖండిగా చెప్పేయడం, దానిపైన ఉద్యోగులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే యాజమాన్యం దిగొచ్చి తామకి ఏదైతే గనక పులివెందుల నుంచి కావచ్చు లేదంటే రాజకీయ సిఫార్సులతో వచ్చినటువంటి ఉద్యోగులకి ఏదైతే 6% ఇంక్రిమెంట్ ఇస్తా ఉన్నారో తమకి కూడా వాళ్ళకిలాగే 6% ఇంక్రిమెంట్ ఇస్తేనే తాము విధుల్లోకి వస్తాము, లేదంటే కనుక ఈ నిరసనలు ఉధృతం చేసి సంస్థకి ముఖ్యంగా యాజమాన్యానికి వ్యతిరేకంగా అలాగే జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డిలకి వ్యతిరేకంగా ఉద్యమం కూడా కొనసాగిస్తాము అన్నటువంటి హెచ్చరికలు కూడా ఈ రోజున భారతీ సిమెంట్స్ యాజమాన్యానికి నేరుగా పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో దీనిపైనే స్థానికంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కారణం ఏమిటి అంటే మొన్ననే మనం చూసాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆయన సతీమణి భారతీ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ ప్రజలు ఆమెను కడిగి పారేశారు. ముఖ్యంగా ఒక ఆయన సొంత పార్టీకి చెందినటువంటి మాజీ సర్పంచ్ ఆయనే వచ్చి మేము రైతులం, మా పాస్ పుస్తకాలపైన నీ భర్త ఫోటో ఎందుకు అంటూ అడిగినటువంటి ఆక్రి అని మనం చూసాం. అదే క్రమంలో ఏదైతే భారతీ రెడ్డి మిగతా గ్రామాల్లోకి వీధుల్లోకి ఎన్నికల ప్రచారం అంటూ వెళ్తూ ఉంటే మీ ఆయన ఎక్కడా, మేము ఓటేసి గెలిపించిన మా ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేగా కనీసం ఒక్కసారైనా సొంత నియోజకవర్గానికి వచ్చాడా, ఇక్కడ మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు, అసలు ఏనాడైనా మా సమస్యలు పరిష్కరించినటువంటి దాఖలాలు ఉన్నాయా, ఈ రోజున మళ్ళీ ఎన్నికలు అనేటప్పటికి 5 ఏళ్లకు ఒకసారి వచ్చి మీరు ఓట్లు అడిగితే మీకు ఓట్లు వేయాలా అంటూ కూడా భారతీ రెడ్డిని నిలదీసినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి 2019లో ఏ విధంగా హామీలు ఇచ్చుకుంటూ ఆయన ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాడో ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 5 ఏళ్లుగా కూడా ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడు, ముఖ్యంగా సంక్షేమ పథకాలు అందించాలి అంటే 300 యూనిట్లు విద్యుత్ ఛార్జీలు దాటితే అంటే 300 యూనిట్ల పైన విద్యుత్ కాలితే మాత్రం వాళ్ళకి సంక్షేమ పథకం అందదు అంటూ, అలాగే ఇంట్లో ఎవరైనా కూడా ఒకళ్ళకి పెన్షన్ వస్తూ ఉంటే రెండో వ్యక్తికి పెన్షన్ కట్ అంటూ ఇలాగ కొర్రీలు పెట్టి సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాని కూడా తగ్గించుకుంటూ కుదించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ఎన్నికలకి ముందు చెప్పుంటే ప్రజలు ఓట్లేసే వాళ్ళు కాదు కదా. అలాగే స్థానికంగా 75%
ఎవరైతే గనక స్థానిక యువత ఉంటారో వాళ్ళకే పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా మేము ఒక చట్టాన్ని తెస్తాము అన్నారు. మరి ఏది 5 ఏళ్ళు అయిపోయింది, అసలు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు బయటకు తరలిపోతూ ఉంటే ఉద్యోగ కల్పన ఎక్కడ ఉంటుంది? ఈ రకంగా 5 ఏళ్లుగా చూసుకుంటే సిపిఎస్ రద్దు కావచ్చు, మద్యపాన నిషేధం కావచ్చు, విద్యుత్ ఛార్జీలు ఒక్కసారి కూడా పెంచము అంటూ 9 సార్లు పెంచినటువంటి వైనం కావచ్చు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం కావచ్చు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మహిళలకు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా తుంగలోకి తొక్కారు. అలాగే ఇతర పథకాలు, సంక్షేమ పథకాల పేరుతోటి ఏవైతే నవరత్నాలని హామీలు ఇచ్చి ఈ రోజున అవన్నీ కూడా ఏ విధంగా వాటి విషయాల్లో ప్రజల్ని మోసం చేసుకుంటూ వచ్చారో, అలాగే ఏదైతే తమ కోసం, తమ వ్యాపారాల కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ వ్యాపారాల కోసం నమ్మి భూములు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్లే ఇచ్చి ఈ రోజున ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వకుండా, అంటే ఒకవైపున ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అయితే వేధిస్తూ ఉన్నారో, ఇప్పుడు సొంత సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కూడా, అది కూడా వాళ్ళ నమ్మి భూములు ఇచ్చినటువంటి ఉద్యోగుల్ని కూడా వేధిస్తున్నటువంటి వైనంగా అయితే కనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఒక గట్టి ఎదురు దెబ్బ కూడా తినబోతా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కడప జిల్లాలో, ముఖ్యంగా కమలాపురం, అలాగే నాగలింగాయపాలెం ఆ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఏదైతే భారతీ సిమెంట్స్ కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపైన భారతీ సిమెంట్స్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పటికైనా కూడా ఎటో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు, కనీసం సొంత సంస్థల్లో చేస్తున్నటువంటి ఉద్యోగులకైనా న్యాయం చేస్తాడా లేదా అన్నటువంటిది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.